స్త్రీ డెవలప్మెంట్ కోసం అని చెప్పి 200 కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి వచ్చి ఎప్పుడు కూడా ప్రచారానికి పోయినప్పుడు అమ్మమ్మకు పని చేసుకుంటానికి పర్లేదు, పని చేసుకోవడానికి పర్లేదు. పర్యటనలో అయితే మేము కూలిపోతాం. నా అదృష్టం కొద్ది ఈరోజు మనం ఇక్కడ ఎన్ని 20 ఎకరాల భూమి ఓటు రంగంలో ఇచ్చామో అక్కడ 200 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా నీకు చిన్న బిజినెస్ పెట్టించి మార్కెటింగ్ కూడా వాళ్ళే చేయడం జరుగుతుంది. ఆ పని చేయడానికి కొంత సమయం పడుతుంది, భవిష్యత్తులో మీకు కాకపోయినా మీ పిల్లలకైనా కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి మహిళలకి వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరందరూ కూడా మా కోసం కష్టపడ్డారు, మా మెజారిటీ కోసం కష్టపడ్డారు. అభిమానం మనం ముందుకెళ్దాము అభిమానంతో. మళ్ళీ రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మళ్ళీ ఈ మధ్యలో జెండాలు వేసుకొని దొంగలు మళ్ళా వస్తారు, దొంగ మాటలు చెప్తారు. కేసీఆర్ అంటే అసెంబ్లీకి వాడట కానీ పబ్లిక్ మీటింగ్ చెప్తారని మొదలుపెట్టాలి. దేశంలో 4 అడుగులు ఉంటామన్నారు, ఎంత ఉంటాం అందరూ మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడచ్చు. 10 సంవత్సరాల మీ పరిపాలనను వ్యతిరేకించి ప్రజలు అధికారం ఇస్తే అసెంబ్లీలో వచ్చి ప్రజల కోసం మాట్లాడకుండా బయట ఎక్కడో ఒకటి నల్గొండలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని మా ప్రభుత్వాన్ని అంటే ఇందులో ఎంత మాత్రం న్యాయం ఉందో ఆలోచించండి. కాబట్టి అటువంటి మాయమాటలు మళ్ళీ చెప్పి మోసం చేయడానికి వస్తాం, తప్పు ఏదో ఇవ్వగలడానికి వస్తారు. మొన్న ఏ ఆలోచనతో అయితే మీరు ఎన్నికలో ఓటేశారో అంటే వీళ్ళకి వేస్తే మాకు మంచి జరుగుతుంది అని అదే ఆలోచనతో మీరు ఓటేయాలి. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులను గెలిపించాలి. పార్లమెంట్ కు దాదాపు 14 మందిని కూడా మీరు తెలంగాణ నుంచి పంపించాలి. మరి కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయని తెలియజేసుకుంటూ అందరికీ కూడా అన్ని ఒకసారి నా కోసం పని చేసినందుకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనల్ని ఎవ్వరు కూడా బాధపడకండి, భయపడకండి. పని చేసిన వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి పని చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి బాధ భయం ఎవరు కూడా విజ్ఞప్తి చేస్తుంది.